డాడీ ఏరోప్లేన్ కావాలి అని పిల్లలు అంటుండ్రి. అలానే నేను కూడా అంటున్నా. ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వచ్చేసి పిల్లలు ఎలాగైతే జాతరకి వెళ్ళినప్పుడు నాకు పొక్లేన్ కావాలి జేసీబీ, నాకు కారు కావాలి నడపడానికి, ఇట్లా ఆడుకోవడానికి, కొందరు ఏరోప్లేన్ కూడా అడుగుతారు. ఇట్లా జాతరలో ఏరోప్లేన్లు కూడా దొరుకుతాయి. అలానే నాకు కూడా ఏరోప్లేన్ కావాలి. ఓకే, జాతరలో దొరికే ఏరోప్లేన్ కాదు, నిజంగా ఎగరడానికి ఏరోప్లేన్ కావాలి. ఆ ఏరోప్లేన్లో నేను ఎగరాలి. అక్కడ ఒక డ్రైవర్ని కూడా పెట్టుకుంటా, పైలట్ని. ఓకే, నేనే పైలట్ కావాల్సిన వ్యక్తిని. ఓకే, నేనే ఒక పైలట్ని పెట్టుకుంటా. నాకు ఎందుకు కావాలి అని మీకు డౌట్ వస్తే నేను చెప్తున్నా. నాకు ఎందుకు కావాలంటే నాకు ఎన్నో బాధాకరమైన కథలు ఉన్నాయి, సాడ్ స్టోరీస్, పెయిన్ అంటే బాధ ఎక్కువైంది. ఇంకా వచ్చేసి నాకు గాల్లో తేలే అలవాటు ఉంది. మామూలుగా మైండ్ గాల్లో తేలుతుంది నాది, మామూలుగా తేలదు. ఇంకా ఇన్ని డ్రీమ్స్ అంటారు. ఇన్ని ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటిది ఆలోచనే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా వేరే విషయానికి వస్తే, చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ మంచిగా చదివేతోళ్ళు, టీచర్లు మెచ్చుకునేతోరు, వెల్ డన్ తోపులు మీరు. ఆ స్పీచ్లు కూడా వాళ్ళవే స్టేజ్ల పైన. ఇంగ్లీషా అంటే మనం అంత చెప్పలు కొట్టాలి. ఏం రాను లాగానే ఉంటుండ్రు ఈ స్కూల్లో మరియు కాలేజీలో అని చెప్పుకోవచ్చు. ఇది చాలా బాధాకరం. కొద్దిగా బీటెక్ వచ్చిన తర్వాత నేను మాట్లాడనిక వచ్చిందని చెప్పుకోవచ్చు, కొద్దిగా చదవనిక వచ్చిందని చెప్పుకోవచ్చు ఇంటర్ నుంచి. ఇంకా చదువులో వేస్ట్. అదే ఇప్పుడు డబ్బులో చూస్తే మా ఫ్రెండ్స్ మంచిగా సంపాదిస్తున్నారు, నాకు ఆస్తులు ఉన్నాయి. ఓకే, మా డాడీ మా తాత సంపాదించిన ఆస్తులు ఉన్నాయి. ఇంకా మా తాత ఇంకా వదిలిపెట్టి వచ్చాడు షేక్పల్లెలో, గద్వాల్ షేక్పల్లె అంటారు, అక్కడ చాలా ఉండే పొలము. మా తాత వదిలేసి వచ్చాడు అక్కడ, లేకుంటే ఇంకా కోటీశ్వరుని అవుతుండి. ఇట్లా ఇవన్నీ బాధాకరమైన కథలు ఉన్నాయి. ఇంకా నడిచి 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 నా కాలుకి నరాలు తేలాయని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చూడొచ్చు, మా డాడీని చూస్తే నాకు కోపం వస్తుండే చిన్నప్పుడు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ బండ్లపైన పోయేతోళ్ళు, నేను మాత్రం నడిచి నడిచి నడిచి, మా డాడీ కూడా నడవట్లేదు, నేను అంతా నడుస్తున్నాను అని నేనుగా అనుకుంటుంటే. మా డాడీ కూడా చిన్నప్పుడు నడిచిండొచ్చు, నాకు అంత ఆలోచన రాలేదు ఆ ఏజ్లో. మా డాడీ చూస్తే పొలానికి వెళ్ళినప్పుడు చాలా కష్టపడతాడు. ఇవన్నీ నాకు అప్పుడు ఉండే బాధ ఇప్పుడు కూడా ఉంది. మా ఫ్రెండ్స్ మంచి కార్లో తిరుగుతుంటారు, నేను ఇంకా వెహికల్ మీదనే తిరుగుతున్నాను. స్కూటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్కూటీ కూడా అందరూ నడుపుకోవడానికి తెచ్చారు. స్కూటీ ప్రత్యేకంగా నా కోసం తేలేదు. ఓకే, ఇబ్బంది పడుతుంటే స్కూటీ కూడా నడపడానికి. ఇంకా అలవాటైంది, ఎవరేమనుకున్నా స్కూటీ నడపచ్చు అని నడుపుతూనే ఉన్నాను. దాదాపుగా ఒక 5 years అట్లా అవుతుంది. అదిగాక ఇప్పుడు నేను వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, వేరే వాళ్ళకి మంచి చేయాలని. ఇంకా నా గురించి కూడా ఆలోచిస్తున్నాను కొద్దిగా. కాబట్టి ఏరోప్లేన్ అనేది నాకు పక్క కావాలి, ఏరోప్లేన్లో పోవాలి. వీళ్ళందరూ అవమానించిన వాళ్ళందరూ షాక్ కావాలి. అనిల్ ఇక్కడ ఉండేతోడు అక్కడికి వెళ్ళాడు. ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్ళాడంటే పైకి పోవడం కాదు, నేను బతికే ఉంటాను, ఏరోప్లేన్లో పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి లీడర్స్ని చూస్తే మీకు ఉప్పు కారం తినే వాళ్ళకి ఎవరికైనా మండుతుంది. ఎందుకంటే వాళ్ళు మన పైసలతో తిని కారు తెచ్చుకొని మన కాడ దౌర్జన్యం చేస్తూ, మనల్ని హేళన చేస్తూ మాట్లాడుతుంటారు. ఇంకా ఇలా అవుతుంటాయి ఊర్లో. ఇక్కడ గద్వాల్లో టౌన్లో కూడా ఇంకా కోపం వస్తుంది వేరే వ్యక్తులకి. ఇక్కడ వ్యాపారం చేసేతోళ్ళు అయితేనేమి, ఊకుండేతోళ్ళకి అయితేనేమి, అంటే వాళ్ళ తాతలు వాళ్ళ నాయన సంపాదించిన ఆస్తి ఉండేతోళ్ళు అయితేనేమి, వాడెంత నేనెంత జాబ్స్ చేసేతోళ్ళు, గవర్నమెంట్ బిజినెస్లు, ఇంకా లీడర్స్ని చూసి ఇంకా వీళ్ళు నా కాడ ఇట్లా చేస్తున్నారు, కారం మా పైసలు తింటూ గవర్నమెంట్ పైసలు అని ఇంకా కార్ల మీద కార్లు తెచ్చినారు. ఇక్కడ గద్వాల్లో అయితే, హైదరాబాద్లో అయితేనేమి ఇట్లా ఉంది. నువ్వెంత అంటే నేనెంత. ఇక్కడ కొంతమంది ఆస్తులు అమ్ముకొని కూడా కార్లు తెచ్చుకొని పెద్ద పెద్ద కార్లు నడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ గద్వాల్లో కానీ వేరే ప్రదేశాలు హైదరాబాద్లో కానీ. మళ్ళీ ఇన్ని బాధాకరమైన స్టోరీస్ ఉన్నాయి నాకు. కాబట్టి నేను వేరే వాళ్ళ గురించి కూడా, వేరే వాళ్ళకు మంచి చేయాలనుకుంటున్నా. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి ఏరోప్లేన్ తేడానికి. కాబట్టి నాకు ఏరోప్లేన్ కావాలి డాడీ. ఓకే,
నేను సంపాదించి తెచ్చుకుంటాను. ఓకే, చిన్న ఉన్నప్పుడు మా డాడీకి ఇలా అంటుండి అలా పెట్టాను టైటిల్. అంత డబ్బు సంపాదించి కోటీశ్వర్లు అయ్యి అంత స్థలం పెట్టుకొని ఏరోప్లేన్ కొనాలంటే మామూలు విషయం కాదు. అంత డబ్బు కావాలి, అవుతుందని అనుకుంటున్నా. ఎంత దూరం పోతే అంత దూరం.